హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి జనవరి మంత్ సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా పార్ట్ 3 అయితే ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా వీడియో చేస్తుంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే పార్ట్ 2లో కరెంట్ ఆఫ్ జనవరి 2024 పార్ట్ 2 సంబంధించిన వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఆ వీడియోలో ఒక చిన్న కరెక్షన్ అయితే ఉందండి. సో ఇదేంటంటే పాస్పోర్ట్కి సంబంధించి భారత్ 8వ స్థానం అని నేను చెప్పానండి లాస్ట్ వీడియోలో. సో 8వ స్థానం కాదండి, 80వ స్థానం. 8 పక్కన 0 మిస్ అయింది టైపింగ్లో. సో ప్లీజ్ కరెక్షన్ చేసుకోండి, అదొక్కటి. సో పాస్పోర్ట్, మన దేశ పాస్పోర్ట్ ఉంటే కనుక 62 దేశాలకు ముందస్తు వీసా రహిత ప్రయాణం చేయవచ్చు. సో భారత్ పాస్పోర్ట్లో చూసుకుంటే భారత్ 80వ స్థానంలో ఉంది. మన దేశ పాస్పోర్ట్ ఉంటే 62 దేశాలకు వీసా రహిత ప్రయాణం చేయవచ్చు. సో ఇదొక్కటి కరెక్షన్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే కనుక వాతావరణ యాప్ ఆవిష్కరణ. సో భారత వాతావరణ శాఖ 150వ వార్షికోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని వారందరికీ వాతావరణ సమాచారం అందించేందుకు హర్ ఘర్ మౌసం, ఇది హిందీ వర్డ్ అనమాట. తెలుగులో చూసుకుంటే ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి వాతావరణ సమాచారం పేరిట యాప్ను అయితే రూపొందించిందనమాట. సో దీన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ ఢిల్లీలో విడుదల చేశారు. సో దీని ద్వారా యూజ్ ఏంటంటే కనుక దీని ద్వారా రోజు తర్వాత వచ్చే 5 రోజులకు సంబంధించిన వాతావరణ వివరాలు ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు 11 ప్రాంతీయ భాషల్లో తెలుసుకోవచ్చు. సో అదనమాట వాతావరణ యాప్ ఉపయోగాలు. అండ్ నెక్స్ట్ చూస్తే నాసిన్ ప్రారంభోత్సవము. సో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్. ఇది ఎక్కడంటే కనుక మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసిన్ను ప్రధాని మోదీ జనవరి 16, 2024 అయితే ప్రారంభించారు. సో దీనివల్ల యూజ్ ఏంటంటే యాక్చువల్గా ట్రైనింగ్ ఇస్తారండి ఈ నాసిన్లో. ఐఏఎస్లకు ట్రైనింగ్ వచ్చేసి ముస్సోరీ అనమాట, ఉత్తరాఖండ్లో ట్రైనింగ్ ఇస్తారు. ఐపీఎస్ వాళ్ళకైతే కనుక హైదరాబాద్లో ట్రైనింగ్ ఇస్తారండి, తెలంగాణలో. అండ్ ఐఆర్ఎస్ వాళ్ళకి, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, వీళ్ళకు ట్రైనింగ్ వచ్చేసి నాసిన్ ఆంధ్రప్రదేశ్లో ఇస్తారనమాట. సో దీనివల్ల యూజ్ అయితే అదనమాట. సో ఐఏఎస్ వాళ్ళకి ముస్సోరీ, ఐపీఎస్ వాళ్ళకి హైదరాబాద్, ఐఆర్ఎస్ వాళ్ళకి నాసిన్. సో అదనమాట వీళ్ళకు రెవెన్యూ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాస్తారు కదా. సో యూపీఎస్సీలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అనమాట. సో ఐఏఎస్లో సెలెక్ట్ అయితే కనుక ఉత్తరాఖండ్ ముస్సోరీలో ట్రైనింగ్ ఇస్తారు. ఐపీఎస్ సెలెక్ట్ అయితే కనుక హైదరాబాద్లో ఇస్తారండి. అండ్ ఐఆర్ఎస్ రెవెన్యూ వాళ్ళకైతే కనుక మనకి ఆంధ్రప్రదేశ్లో నాసిన్, అక్కడ ట్రైనింగ్ అనేది, ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అదనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఎవరెస్ట్ బేస్ క్యాంప్. చెక్ రిపబ్లిక్ చెందిన జారా అనే బాలిక 4 ఏళ్లకే ఎవరెస్ట్ బేస్ క్యాంపును ఎక్కేసి రికార్డు సృష్టించింది. సముద్ర మట్టానికి సుమారు 17,500 అడుగుల ఎత్తులో ఉండే బేస్ క్యాంపును ఆమె 4 ఏళ్ల బాలిక చేరుకుందనమాట. సో అదొక రికార్డు. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ. సో ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్ రాకముందు మన మోదీ గారు అయితే ఇంకా ఇక్కడ ఒక మీటింగ్ అయితే పెట్టారని, ఆ మీటింగ్లో అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఎస్సీ వర్గీకరణ చేస్తామని అక్కడ మాట ఇచ్చారు. అప్పుడు ఇచ్చిన మాటను బట్టి ఈయన వర్గీకరణ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కమిటీ అయితే ఏర్పాటు చేశారనమాట. సో అదనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు 2024. సో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు 2024 సంబంధించి 19 మంది చిన్నారులకు ఈ పురస్కారాలు ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం 19 మంది చిన్నారులకైతే ఈ పురస్కారాలు ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి కళలు సంస్కృతి కేటగిరీలో పెండ్యాల లక్ష్మీప్రియ, ఆంధ్ర నుంచి క్రీడల విభాగంలో సూర్యప్రకాష్, వీళ్ళు సెలెక్ట్ అయ్యారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ పురస్కారాలు మొత్తం 7 విభాగాల్లో అయితే కనుక ఇస్తారనమాట. 7 విభాగాల్లో విశేష ప్రతిభ పాఠవాలు ప్రదర్శిస్తున్న 5 నుంచి 18 ఏళ్లలోపు చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఈ పురస్కారాలు అందిస్తుంది. ఈ 7 విభాగాలు ఏంటంటే సాహసం, కళలు సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, నవకల్పన, శాస్త్ర సాంకేతికత, సామాజిక సేవ అండ్ క్రీడలు. సో అదనమాట.
సో నెక్స్ట్ చూస్తే ఈ నెల 22న విజ్ఞాన్ భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరికి అవార్డులు అయితే ప్రదానం చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే మిస్ వరల్డ్ పోటీలు 71వ ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ పోటీలకు భారత్ అయితే ఆతిథ్యం ఇవ్వనుందండి. సో ఇక్కడ ఏంటంటే ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ఢిల్లీలోని భారత్ మండపం, ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ పోటీలు నిర్వహించనున్నారు. సో అదనమాట, మన ఇండియా కూడా ఆతిథ్యం ఇవ్వనుందన్నమాట మిస్ వరల్డ్ పోటీలకి. సో వింగ్స్ ఇండియా 2024 కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బేగంపేట విమానాశ్రయం వేదికగా జనవరి 18న వింగ్స్ ఇండియా 2024 అయితే ప్రారంభించారు. అండ్ నెక్స్ట్ చూస్తే యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, దీనికి హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్. సో ఇప్పుడు ఎందుకంటే ఇంకా గుజరాత్కు చెందిన గార్బా సాంప్రదాయ నృత్యంను ఐక్యరాజ్య సమితి యునెస్కో జాబితాలో చేర్చింది. సో ఈ యునెస్కో అనేది మనకి 1945లో ఏర్పడిందనమాట. సో అదనమాట. నెక్స్ట్ చూస్తే కనుక జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ నివేదిక ప్రకారం దేశంలో సురక్షిత నగరంగా వరుసగా 3వసారి కలకత్తా నిలిచింది. సో మన ఇండియాలో సురక్షిత నగరంగా 3వసారి వరుసగా కలకత్తా అయితే కనుక ఫస్ట్ ప్లేస్ అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే భారత్ 2030 సంవత్సరం నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని S&P గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేస్తుంది. సో ఈ ఇయర్ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ప్రస్తుతం భారత్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. మన ఇండియా వచ్చేసి ప్రస్తుతం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. తొలి 4 స్థానాలు ఏవేవి ఉన్నాయంటే ఫస్ట్ ప్లేస్ అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ జపాన్, ఫోర్త్ వచ్చేసి జర్మనీ. నెక్స్ట్ మన ఇండియా వచ్చేసి 5th ప్లేస్లో ఉందన్నమాట. 2030కి అంతా మనది ఈ జపాన్ ప్లేస్లో ఇండియా వస్తుందని అంచనా వేస్తున్నారనమాట. సో అదనమాట. ఇక నెక్స్ట్ చూస్తే ఇంకా దేశంలోనే తొలిసారిగా గవర్నర్కు ఏడీసీగా నియమితులైన మహిళగా మనీషా పాడి వార్తల్లో నిలిచారు. సో గవర్నర్కు 2 ఏడీసీలుగా ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే ఒకరు త్రివిధ దళాలకు చెందినవారు, మరొకరు రాష్ట్ర పోలీస్ విభాగం నుంచి సెలెక్ట్ చేస్తారన్నమాట. గవర్నర్కి సహాయకులుగా ఉంటారనమాట వాళ్ళు. సో ఈమె ఎందుకు వార్తల్లో నిలిచిందంటే ఒక మహిళ గవర్నర్కి ఏడీసీగా మొట్టమొదటిసారిగా మహిళ నియమితురాలు అయిందనమాట. సో ఎవరు నియమించారంటే ఈయన మిజోరాం గవర్నర్ కంబంపాటి హరిబాబు ఆయన నియమించారనమాట ఈమెను, మనీషా పాడిని. సో అందుకు ఆమె వార్తల్లో నిలిచారు. అండ్ నెక్స్ట్ చూస్తే ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా 2023లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 32వ స్థానంలో నిలిచారు. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఉర్సులా వోన్ డెర్ లేయన్. ఈమె ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కమిషన్. ప్రజెంట్ ఈమె యూరోపియన్ కమిషన్కు ప్రెసిడెంట్గా ఉందన్నమాట. సో ఉర్సులా వోన్ డెర్ లేయన్ ఈమె ఫస్ట్ ప్లేస్ అనమాట. అండ్ సెకండ్ ప్లేస్ చూస్తుంటే క్రిస్టినా లగార్డే, ఈమె యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు చీఫ్ అనమాట. అండ్ థర్డ్ ప్లేస్ చూస్తుంటే కమలా హ్యారిస్, అమెరికా ఉపాధ్యక్షురాలు. సో అదనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే జపాన్ న్యూస్లో ఎందుకు ఉందంటే జపాన్కు చెందిన స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ స్లిమ్ అనే తేలికపాటి లూనార్ ల్యాండర్ను 2024 జనవరి 19న చంద్రుడిపై విజయవంతంగా దిగింది. సాఫ్ట్ ల్యాండింగ్ చేసిందనమాట జపాన్. సో రీసెంట్గా ఇండియా కూడా సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది కదా దక్షిణ ధ్రువంలో. సో అట్లా జపాన్ వాళ్ళు సక్సెస్ అయ్యారన్నమాట చంద్రుని పైన సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంలో. సో దీంతో జాబిల్లిపై వ్యోమ నౌకను సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన 5వ దేశంగా గుర్తింపు పొందింది. సో ఇప్పటి వరకు 4 దేశాలు మాత్రమే సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయన్నమాట. 5వ దేశంగా జపాన్ చేసిందనమాట. ఆ 4 ఇప్పటి వరకు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి అమెరికా, రష్యా, చైనా, 4th ప్లేస్ వచ్చేసి భారత్, అండ్ 5th ప్లేస్ వచ్చేసి జపాన్. సో అదనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత వచ్చేసి చిరాగ్ సేన్ నిలిచారు. నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023 మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా అన్మోల్ కార్బ్ నిలిచారు. అండ్ నెక్స్ట్ చూస్తే భారతదేశ మొట్టమొదటి AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా లక్నోను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.
సో మొట్టమొదటి ఏఐ నగరంగా లక్నోను రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేస్తుంది. అండ్ గ్వాలియర్ నగరంలో ఏకకాలంలో 1500 మంది తబలా కళాకారులు తబలాను వాయించి గిన్నిస్ ప్రపంచ రికార్డునైతే నెలకొల్పారు. అండ్ నెక్స్ట్ చూస్తే ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ వచ్చేసి కువైట్ దినార్. సో ఒక కువైట్ దినార్ వచ్చేసి మన ఇండియన్ రూపీస్కి 270.19 ఇండియన్ రూపీస్కి సమానం అనమాట. సో ప్రస్తుతం ప్రజెంట్ ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ ఏదంటే కనుక కువైట్ దినార్. ఎంత అమౌంట్ అంటే ఒక కువైట్ దినార్ వచ్చేసి 270.19 ఇండియన్ రూపీస్కి ఈక్వల్ అనమాట. అండ్ సెకండ్ ప్లేస్ చూసుకుంటే ఇంకా బహ్రెయిన్ దినార్, ఇదంతా అంటే 220.62 ఇండియన్ రూపీస్కి ఈక్వల్ అనమాట. అండ్ థర్డ్ ప్లేస్ చూస్తే కనుక ఒమెన్ రియాల్, మన డాలర్ అమెరికా డాలర్ వచ్చేసి 10th ప్లేస్లో ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ పార్ట్ 3కి సంబంధించి కరెంట్ అఫైర్స్. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.